హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 73వ కీర్తన 25వ వచనములో ఆసాపు అంటున్నారు, ఆకాశమందు మీరు తప్ప మాకెవరున్నారు, ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుడు చేసిన మేలులకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నాకు ఏ మేలు చేయలేదని ఆసాపు అనుకున్న సమయంలో దేవుడు ఒక ఎత్తైన కొండ శిఖరం దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో ఎవరెవరు ఏ రీతిలో ఏ స్థితిలో ఉన్నారు చూడమని ఆసాపుకు గొప్ప దర్శనం చూపించినప్పుడు ఆసాపు అన్న మాట, ఆకాశమందు మీరు తప్ప మాకెవరున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన తప్ప మనకి ఎవరున్నారు? ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన మనకు తోడుండగా ఏది మనకు అక్కరలేదు. ఆమేన్. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన మనకు తోడు, మనల్ని చూస్తున్నాడు. ఆకాశం నుండి ఆయన కన్నులు మనల్ని చూస్తున్నవి. ఎందుకంటే మనల్ని దీవించాలని, బలపరచాలని ఆయన యొక్క ప్రణాళిక అయినది, ఆయన కృప అయినది. ఈరోజు ఆ కృప ద్వారా నేను ఆశీర్వదిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. ఆయనను ఆధారం చేసుకో, నీవు నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పరిచర్య ఆశీర్వదించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.